సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, దుర్మార్గుడు జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఈ దుర్మార్గుడు నేను అలా కాదు, జీతాలు పెంచడానికి పిఆర్సీ వేస్తా, మంచి పిఆర్సీ ఇస్తా, అద్భుతమైన ఐఆర్ ఇస్తా ఈ లోపు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఆయన గురించి అంటూ ఉంటారు, ఆయన చేసే తప్పులన్నీ ఎదుటి వాళ్ళు పైన వేస్తారని. జీతాలు తగ్గించడానికే మీకు పిఆర్సీ అన్నారు కదా, జీతాలు తగ్గించాలి అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు రాయించారు. అసలు ఏంటి, పిఆర్సీ లేదా, ఐఆర్ లేదా, డిఏ లేవా, ఏం జరుగుతోంది? ఇంతకుముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 12వ పిఆర్సీ కమిషనర్ని నియమించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అతనిని బలవంతంగా రాజీనామా చేయించారు. కారణం ఏంటంటే మేము అనుకుంటున్నాం ఈ రోజున ఆ కమిషనర్ గారు రిపోర్ట్ ఇస్తే త్వరగా ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఆ పేరు విభజన కమిషనర్ గారినే ఇంటికి పంపించాడు. పంపించిన తర్వాత దాదాపు ఈ రోజుకి 27 నెలలు కావస్తున్నా కూడా తిరిగి పేరు విభజన కమిషనర్ని నియమించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరేమన్నారు, దుర్మార్గుడు అన్నారు కదా, మరి మీరేం చేశారు? ఉన్నటువంటి పేరు విభజన కమిషనర్నే ఇంటికి పంపించారు. ఆనాడు దమ్మున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 27% మా ప్రభుత్వం వస్తే 27% మధ్యంతర భృతిని మంజూరు చేస్తామన్న మాట నిలబడి వచ్చిన వెంటనే ఆయన జూన్లో మరి ప్రమాణ స్వీకారం చేస్తే జూలై మాసం నుంచే మరి ఐఆర్ని 27% ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇవ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు, వెంటనే ఇచ్చారు. ఇప్పుడు 26 నెలలు గడిచిపోయాయి. ఈయన వెంటనే అనే మాట అన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మధ్యంతర భృతిని ఇస్తాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్, కానీ 27 నెలలు అవుతున్నా కూడా వాళ్లకు వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ఇది ఎంతకాలం జాగదు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మోసగాడైన ఆయన అంటున్నాడు, మీకు మరి దమ్ము ధైర్యం ఉంటే ఆయన చేసినటువంటి 27% ఐఆర్ని ఇమీడియట్గా మీరు మంజూరు చేయండి ఉద్యోగస్తులకి. అది కాకుండా ఆయన ఇట్లా చేశాడు, ఈయన ఇట్లా చేశాడు అన్నారు. మాకు 12వ పిఆర్సీని సకాలంలో నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఎప్పుడు అవుతుంది ఇది పిఆర్సీ? వేసేది ఎప్పుడు, రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎప్పుడు? ఈ లోపు కనీసం ఐఆర్ అయినా ఇచ్చారా? అసలుకి పేరు విభజన కమిషనరు 3 ఏళ్ల కాలం గడిచిపోయింది ఆల్రెడీ, ఇంకొక 2 సంవత్సరాలు. ఎప్పుడు వేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ టైంలోనే వేశారు. దాదాపు ఆయన మేము ఎప్పుడైతే డ్యూ ఉందో ఆ డ్యూ టైంలో మేము అడగడం జరిగింది. ఆ టైంలో ఆయన నియమించడం జరిగింది పేరు విభజన కమిషనర్ని. అయితే 1/7/2023 నుంచి డ్యూ అండేది. అవును. అయితే ఇప్పటికి 3 ఏళ్ళు దాటిపోయింది, ఇంక 2 ఏళ్ళు ఉంది. అయితే ఆ యొక్క కమిషనరు ఇప్పుడు ఈయన అపాయింట్ చేసినా కూడా మరి ఆయన ఏమన్నాడు, మరి మంచి మధ్యంతర భృతిని ఐఆర్ని ఇస్తానన్నాడు. అవును. మరి ఎప్పుడు ఆయన నియమిస్తాడు? అసలు కమిషనర్నే నియమించకుండా మధ్యంతర భృతి ఇవ్వండి. మరి 27% ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్, పెన్షనర్స్, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా 30% మధ్యంతర భృతి ఇవ్వాలి. ఈ రోజున రేట్లు చూస్తూ ఉంటే భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కూరగాయలు కానీ, ఇటు ఉల్లిగడ్డలు కానీ, బెల్లం కానీ, షుగర్ కానీ, ప్రతి నిత్యావసర వస్తువు ఈ మధ్యలో ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నారో లేదు. మీకు ఇంకొకటి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎట్లయితే ఎంప్లాయీస్ హామీ ఇచ్చారో ఆ రోజు కూడా జనాలందరికీ చక్కెర రేటు పెరిగిపోయింది తమ్ముళ్ళు, అన్ని ధరలు తగ్గించేస్తాను, రెక్కలు కట్ చేసేస్తా ధరలకి అన్నారండి. ఏ విధంగా ప్రజల్ని అందరినీ కూడా ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు ఆయన. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున మరి రాష్ట్రంలో మేధావర్గంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంటే నీవు ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పొడకుండా దలుచుకోలేదు ఆయన. ఆ నేపథ్యంలో ఈ రోజున మరి ఏదైతే మాకు ఆ యొక్క మధ్యంతర భృతి ఇస్తా అన్నాడో దాని మాటే ఎత్తలేదు. మరి ఈయన వచ్చి 27 నెలలు దాటిపోయినా కూడా అదేవిధంగా మరి పేరు విభజన కమిషనర్ని తిరిగి నియమించలేదు. డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి ఈ రోజున. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డిఏలు ఎందుకు ఇస్తా ఉంది? రేట్లు పెరిగిపోతున్నాయి, దానికి అనుకూలంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే అని చెప్పేసి ఉంది. దాని ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. అయితే అది మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుంటే, రేట్లు పెరిగిపోతుంటే లక్షల కొద్ది ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రోజున చూస్తా ఉంటే
దాదాపుగా 40,000 కోట్ల పైగా ఉందండి. ఈ రోజు నేను చెప్తున్నా 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల దాకా ఉంటుంది. ఎంత అనేది ఎవరికీ తెలియదు. అయ్యా మా పే స్లిప్లో చెప్పండి మాకు ఎంత వస్తుందని చెప్పేసి. ఈ రోజున నేనున్నా రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత దాదాపు నాకు ఇప్పుడు 10 లక్షల రూపాయల దాకా రావాలి నాకు. మరి నాకు ఎంత కరెక్ట్గా వస్తుంది అనేది ఎవరికి చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇవ్వబడుతుంది ఎప్పుడు తొందరగా ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఎన్ని రోజులని మోసం చేస్తారు ఉద్యోగస్తుల్ని. ఇప్పుడు పిఆర్సీ వేయకపోవడం వల్ల, ఆలస్యం చేయటం వల్ల ఈ రిటైర్డ్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్కి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? చాలా అన్యాయం అండి. సరే ఇప్పుడు పర్టికులర్లీ ఈ పెన్షనర్స్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత చాలామంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ పిఆర్సీ మీరు అటు ఉంచండి, అసలు రిటైర్ అయినటువంటి బెనిఫిట్స్ వీళ్ళు సకాలంలో ఇస్తే కదా అవి కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పుడు కొంత ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగా అవి కూడా సకాలంలో అంటే ఇప్పుడు మనకి పిఆర్సీ వేసి జీతాలు పెంచకపోవడం వల్ల వాళ్ళ బేసిక్ ఇప్పుడు ఎంత ఉందో ఆ బేసిక్ మీదనే రిటైర్డ్ అయితే ఆ బెనిఫిట్స్ కూడా దాని మీద చాలా తక్కువ అండి. చాలా లాస్ జరుగుతూ ఉంది. ఈ రోజున పెన్షనర్గా నేను చెప్తున్నాను కదా, సకాలంలో మాకు పిఆర్సీ వేస్తే మాకు బేసిక్ పెరుగుతుంది. బేసిక్ పెరగకపోతే వచ్చేటువంటి ఆ డిఏలు కూడా ఒక్కటి కూడా ఇవ్వట్లేదు కదా. రాక ఒక డిఏ ఇస్తే దాంట్లో కూడా మోసము. ఒక డిఏ జీవో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, దాని యొక్క అరియర్స్ 1/1/2024 నుంచి ఒక డిఏ ఇచ్చారండి ఆయన. ఆ ఇచ్చిన డిఏలో ఏమన్నారంటే అరియర్స్ విల్ బి పెయిడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎండింగ్ ఒక 10% ఇస్తాను పెన్షనర్స్కి. అదేవిధంగా ఆగస్ట్ అంటే ఈ నెల ఎండింగ్ ఒక 30%, ఇంకో క్వార్టర్కి ఒక 30%, ఇలాగా మొత్తం కూడా ఇస్తానని చెప్పేసి జీవో రూపకంగా ఆయన స్వహస్తాలతో ఆయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోని ఆయనే ఇంప్లిమెంట్ చేయట్లా. అంటే ఎంత మోసమో ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాడో ఉద్యోగస్తులు చూడండి. ఏది కూడా అంటే ఆ డిఏరియర్స్ ఇస్తామన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా. జీతంలో పడక ఎదురు చూస్తుంటే ఏమైతుంది అని అడుగుతుంటే కూడా పలకట్లేదు ఈ రోజున. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇష్యూ. డిఏలు మొత్తం 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలు అంటే ఇప్పుడు ఎంత అండి మామూలుగా మాకు పెన్షనర్స్కి ముందే నువ్వు పిఆర్సీ ఇవ్వకపోవడం మూలాన మా బేసిక్ పెరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు డిఏలు మీకు సకాలంలో ఇచ్చారా? ఆయన ఈవెన్ కోవిడ్ టైంలో కూడా దాన్ని అడ్జస్ట్ చేసి మొత్తానికి మాకు ఆయన టైంలో మొత్తం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 11 డిఏలు అంటే జనరల్గా ప్రతి సంవత్సరానికి 2 డిఏలు వస్తాయండి. 5 సంవత్సరాలకి 10 డిఏలు రావాలి. 11 అంటే ఈయన పెండింగ్ పెట్టింది ఆయన జమానాలో. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టింది కూడా అదే జరిగేది. నేను అనుకుంటున్నాను లాస్ట్ టైమే కాదు ఆయన జాతకంలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కి ఇలాగ మనసులో మాట రాసుకున్నారు కదా, బుక్ లో రాశారు కదా, అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాళ్ళ మన అవుట్ సోర్సింగ్ లో తీసుకోవాలని రాసుకున్నారు కదా ఆయన మనసులో. అవన్నీ ఈ రాష్ట్రంలో మొత్తానికి అవుట్ సోర్సింగ్ ని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ వ్యవస్థనే నాశనం చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా వెళ్తే మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలంతా కూడా ప్రైవేటైజ్ చేసి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆయనకు ఒక బిరుది వచ్చండి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా, ప్రైవేటైజేషన్ చేయడంలో దిట్ట అని చెప్పేసి వచ్చు ఆయన. అదేవిధంగా ఏదైతే అప్పులు ఏ విధంగా తెస్తున్నాడో దీంట్లో కూడా అప్పులకే కాదు ఈ ప్రైవేటైజ్ చేయడంలో కూడా ఆయన ఒక దిట్ట చేస్తుంటాడు. అన్ని మోసాలు చేయడంలో కూడా దిట్ట. ఎందుకంటే అందరికీ కూడా వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తున్నాడు అనే దాని మీద ఈరోజు చూస్తూ ఉన్నాం.